కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సదస్సులో పెట్టుబడుల వెల్లువ 11,91,000 కోట్ల ఒప్పందాలపై సంతకాలు. నేడు మరిన్ని సంస్థలతో అవగాహన కుదిరే అవకాశం. దిగ్గజ సంస్థల అధినేతలు దౌత్యవేత్తలతో చంద్రబాబు లోకేష్ భేటీ. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం. పరిశీలిస్తామన్న వ్యాపారవేత్తలు. పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీష్ ది హత్యే. తల వెనుక నరికిన గాయం ఉందన్న వైద్యులు. వాస్తవాలు చెప్పకుండా చంపేసినట్లు అనుమానం. జూబ్లీహిల్స్ గెలుపుతో కాంగ్రెస్ లో జోరు. స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచన. నేతల సమన్వయం. పోల్ మేనేజ్మెంట్ లో వెనుకబడిన బీఆర్ఎస్ బీజేపీ. బీహార్లో శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని ఎన్డీఏ. 202 స్థానాల్లో జయభేరి. మహాగఠబంధన్ కు ఘోర పరాభవం. 34 స్థానాలకే పరిమితం. కాంగ్రెస్ రెండుగా చీలిపోతుందని ప్రధాని జోస్యం. ఓట్ల చోరీతోనే గెలిచారని రాహుల్ ఆరోపణ. మహాగఠబంధన్ కు ఎదురుదెబ్బన్న వామపక్షాలు. జమ్మూ కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు. ఫరీదాబాద్ విధ్వంసక పదార్థాల నమూనాలు తీస్తుంటే ప్రమాదం. 6 మృతి, 27 మందికి గాయాలు. విశాఖ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఇప్పటి వరకు 400 ఒప్పందాల ద్వారా 11,91,972 కోట్ల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకర్షించింది. వీటి ద్వారా 13,32,445 ఉద్యోగాలకు హామీ పొందింది. 2 రోజుల్లో ఒక్క విద్యుత్ రంగంలోనే 5,11,502 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా వాటిలో గ్రీన్ ఎనర్జీ రంగంలో 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. విశాఖ పెట్టుబడుల సదస్సులో ఆంధ్రప్రదేశ్కు 7 రంగాల్లో భారీగా పెట్టుబడులొచ్చాయి. ఏపీసీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ&ఐ, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖల్లో ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో విశాఖ సమ్మిట్ మొదటి రోజే విజయవంతమైంది. మొత్తంగా 410 ఎంఓయూల ద్వారా 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులొస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంది. అయితే అంచనాలకు మించి పారిశ్రామికవేత్తలు స్పందించారు. భాగస్వామ్య సదస్సుకు ముందు రోజే భారీ ఎత్తున ఒప్పందాలు కుదరగా రెండో రోజు మరింత స్పందన కనిపించింది. సదస్సు తొలి రోజున 365 ఎంఓయూలు కుదుర్చుకోగా 8,26,668 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా 12,05,175 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా వివిధ పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఇదంతా ఒక్క రోజులోనే జరిగింది. గత 2 రోజుల్లో సీఎం సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 7,15,490 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి 5,42,761 మంది ఉద్యోగాలకు ఏపీ సర్కార్ హామీ పొందింది. భాగస్వామ్య సదస్సు తొలి రోజు వివిధ సంస్థలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలు వివరిస్తూ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ నిర్మాణంపై ఏఎం గ్రీన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. 40,000 కోట్లతో కాకినాడ జిల్లా ఉప్పాడలో 1 మిలియన్ టన్నుల గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ నిర్మించనుంది. బయోమాస్ నుంచి వివిధ రకాల హైడ్రోకార్బన్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏర్పాటుకు మరో ఒప్పందం చేసుకుంది. 10,000 కోట్లతో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీ యూనిట్ ను పెట్టనుంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో 2nd జనరేషన్ ఇథనాల్ బయో రిఫైనరీ పరిశ్రమలు పెట్టనుంది. స్టీల్ రంగంలో పెట్టుబడులకు తమ దేశ కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు జపాన్ రాయబారి ఓనో కేయిచి సీఎం చంద్రబాబుకు తెలిపారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి
లులు ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థ కూడా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మామిడి, జామ, పల్పుతో పాటు మసాలా దినుసులు సేకరించి ఎగుమతి చేస్తామని వెల్లడించింది. జనవరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులు ప్రారంభిస్తామని తెలిపింది. త్వరలోనే లాజిస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్పోర్ట్ కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయనున్నట్లు లులు గ్రూప్ చైర్మన్ ఎండీ యూసుఫ్ అలీ ప్రకటించారు. విశాఖ నగరంలో లులు సంస్థ 13.83 ఎకరాలు 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1066 కోట్లతో నిర్మించే మాల్తో 5,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భాగస్వామ్య సదస్సు తొలి రోజున భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులను రాబట్టారు. మంత్రులందరూ కలిసి మొత్తంగా 324 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని 4,76,482 కోట్లు పెట్టుబడులకు హామీ పొందారు. ఈ ఒప్పందాల ద్వారా 7,88,884 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 1,38,752 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు. 2 రోజుల్లో విద్యుత్ రంగంలో 5,11,502 కోట్ల పెట్టుబడులు రాగా 2,45,222 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఐ&ఐ రంగంలో 2,05,008 కోట్ల పెట్టుబడులు రాగా 3,05,574 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. సిఆర్డీఏకు 50,511 కోట్ల పెట్టుబడులు రాగా 42,225 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మున్సిపల్ శాఖకు 4,944 కోట్ల పెట్టుబడులు రాగా 12,150 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 13,009 కోట్ల పెట్టుబడులు రాగా 47,390 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. పరిశ్రమలు, వాణిజ్య రంగంలో 2,68,248 కోట్ల పెట్టుబడులు రాగా 4,23,869 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఐటీ రంగంలో 1,38,752 కోట్ల పెట్టుబడులు రాగా 2,56,015 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీకా తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని భారత బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా, చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రేచెస్ ఎల్లాలను మంత్రి లోకేష్ కోరారు. సిఐఐ సదస్సులో భాగంగా వారితో సమావేశమైన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు. ప్రస్తుతం తాము మలేరియా, చికెన్ గున్యా, జికా వైరస్ వంటి పాండమిక్ వ్యాధులకు టీకా తయారీపై పరిశోధనలు సాగిస్తున్నట్లు రేచెస్ ఎల్లా చెప్పారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామన్నారు. భారత బయోటెక్ సంస్థ కోవాక్సిన్, రోటావాక్, టైఫాయిడ్ వ్యాక్సిన్, టైప్ బార్ టీసీవీ, జపనీస్ ఎన్కెఫలైటిస్, జెక్వాక్ వంటి వ్యాక్సిన్లు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలకు సరఫరా చేస్తోంది. సుమారు 3,000 కోట్ల వార్షిక ఆదాయం కలిగి వ్యాక్సిన్ల తయారీలో భారత్లో టాప్ 3లో ఒకటిగా ఉంది. ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, లాటిన్ అమెరికా వంటి దేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సెకండరీ శాటిలైట్ ఎండీఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని యాక్షన్ టెసా ఎండీని లోకేష్ కోరారు. ఏపీలో సెకండరీ యూనిట్ ఏర్పాటు చేస్తే అదనపు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల డిమాండ్కు మద్దతు ఇస్తుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఎండీ వివేక్ జైన్ తెలిపారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ సదస్సులో భాగంగా నేడు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరగనున్నాయి. గూగుల్, శ్రీ సిటీ, రేమాండ్, ఇండోసోల్ వంటి ప్రాజెక్టుల శంకుస్థాపన చేయనున్నారు. బహ్రెయిన్, న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ఆంధ్ర టూరిజం విజన్ సెషన్లోనూ చంద్రబాబు పాల్గొంటారు. మంత్రి లోకేష్ అధ్యక్షతన ఏఐ అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ అనే అంశంపై చర్చ జరగనుంది. ఇన్వెస్టింగ్ ఫ్రమ్ అబ్రాడ్, ఎన్ఆర్టీస్ ఫర్ వికసిత్ భారత్పై సీఎం సమీక్షిస్తారు. సదస్సులో చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద నిర్మాణంలో ఉన్న గోద్రేజ్ సంస్థ ఆయిల్ ఫామ్ కర్మాగారం పనులు వేగవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కర్మాగారం పనులను మంత్రి పరిశీలించారు. జనవరిలో ట్రయల్ రన్ వేసే విధంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ మంచి గిరాకీ ఉంటుందని, రైతులు ధైర్యంగా సాగు చేసుకోవాలని సూచించారు. ఈ పామ్ ఆయిల్ పంటకి కొన్ని వేల సంవత్సరాల దాకా మీకు డిమాండ్ ఉంటుంది. ఈ భూమి ఉన్నంతకాలం, మనుషులు ఉన్నంతకాలం పామ్ ఆయిల్కి డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఏ రైతు కూడా ఈ పంటను గురించి సంకోచించాల్సిన అవసరం లేదు. ఇది అన్నిటికంటే చీప్ ఒకటి, అన్నిటికంటే ఆరోగ్యవంతమైనది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయంతో అధికార పార్టీలో ఉత్సాహం రెట్టింపైంది. 3 నెలలుగా క్షేత్రస్థాయిలో మంత్రులు, నాయకులు పడిన కష్టానికి ఫలితం దక్కిందని సంతోషంతో సంబరాలు చేసుకుంటోంది. బీఆర్ఎస్ కు మాత్రం నిరాశ తప్పలేదు. ప్రచార పర్వంలో ముందంజలో ఉన్నప్పటికీ పోల్ మేనేజ్మెంట్లో విఫలమైన గులాబీ దళం సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. నేతల మధ్య సమన్వయ లోపం, ప్రజలకు చేరువ కావడంలో అలసత్వంతో బీజేపీ ధరావత్తు కోల్పోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నవీన్కు 98,988 ఓట్లు రాగా మాగంటి సునీతకు 74,259 ఓట్లొచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. 58 మంది అభ్యర్థులు పోటీపడిన జూబ్లీహిల్స్ ఉప పోరులో నోటా 4వ స్థానంలో ఉంది. నోటాకు 924 ఓట్లు పోలయ్యాయి. జూబ్లీహిల్స్ గెలుపుతో హస్తం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. 3 సార్లు బీఆర్ఎస్ గెలిచిన జూబ్లీహిల్స్ స్థానాన్ని హస్తగతం చేసుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుసరించిన వ్యూహాలకు ప్రజానుకూల ఫలితమొచ్చింది. ప్రతి బూత్, ప్రతి డివిజన్ స్థాయిలో సమీక్షలు చేసిన సీఎం, పీసీసీ అధ్యక్షుడు పర్యవేక్షణతో పాటు పోల్ మేనేజ్మెంట్లోనూ విజయవంతమయ్యారు. 7 డివిజన్ల పర్యవేక్షణ మంత్రులకు అప్పగించి ఓటర్లను అధికార పార్టీ వైపు ఆకర్షించడంలో సఫలమయ్యారు. ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే యోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో బీఆర్ఎస్ మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. పార్టీ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన భార్య సునీతను పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ బరిలో దింపింది. అయినప్పటికీ సానుభూతి పనిచేయలేదు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నీ తానై ఉప ఎన్నిక బాధ్యతను భుజానికెత్తుకున్నారు. సీనియర్ నేత హరీష్ రావు, మాజీ మంత్రులు, పార్టీ నేతలంతా ఉప ఎన్నికల్లో పనిచేశారు. ప్రచార పర్వం ముగిసే వరకు కాస్త పైచేయిగా కనిపించిన గులాబీ దళం తర్వాత పోల్ మేనేజ్మెంట్లో విఫలమైందన్న వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్లో ద్వితీయ శ్రేణి నాయకత్వ లోపముందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్క మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. తరువాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, లోక్సభ ఎన్నికలు, కంటోన్మెంట్తో పాటు తాజా ఉప ఎన్నికల్లోనూ ఓటమి చవిచూసింది. తాజా ఓటమితో బీఆర్ఎస్ శ్రేణులు ఢీలాపడ్డాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఏకంగా డిపాజిట్ కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లు రావడంతో కమలదళం నిరాశకు గురైంది. ఈ ఉప ఎన్నికలో సత్తా చాటి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకొస్తుందనే బలమైన సంకేతం ఇవ్వాలని నేతలు భావించినప్పటికీ అందుకనుగుణంగా వ్యూహరచన చేయడంలో విఫలమయ్యారు. అభ్యర్థి ఎంపిక, ప్రచారంలోనూ ఆలస్యంతో కొంత నష్టం జరిగింది. ప్రచారంలో సమన్వయ లోపం, నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టాన్ని చేకూర్చినట్లు కాషాయ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం సాధించడంతో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు అభినందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను అఖండ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ నాయకత్వం నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ ఏకతాటిపై నిలిచి ఐక్యంగా పనిచేస్తే కాంగ్రెస్ గెలుపును ఏ శక్తి ఆపలేదని ఈ ఫలితాలు రుజువు చేశాయన్నారు. ఈ గెలుపు హైదరాబాద్ నగర అభివృద్ధి పట్ల, ఇక్కడ పేదల సంక్షేమం పట్ల తమపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. నవీన్ యాదవ్ విజయం సాధించడంతో గాంధీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. విజయం తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి యూసఫ్గూడలోని నవీన్ యాదవ్ నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా కార్యకర్తలు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని నవీన్ తెలిపారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి సీట్లను రాబట్టింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో 202 చోట్ల ఎన్డీఏ జయకేతనం ఎగురవేసింది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాగఠబంధన్ 34 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీ ఖాతా తెరవలేక చతికిలపడింది. ఎంఐఎం గతంలో మాదిరిగానే 5 చోట్ల గెలిచి పట్టు నిలుపుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ జోరు కొనసాగింది. సమన్వయం, అభివృద్ధి హామీలు, మహిళలకు నగదు బదిలీ వంటి వాటితో అద్భుత ఫలితాలు రాబట్టింది. 243 స్థానాలున్న బీహార్ శాసనసభలో 202 చోట్ల ఎన్డీఏ జయభేరి మోగించింది. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 80 సీట్లను అధికంగా సాధించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 89 సీట్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 85 సీట్లలో విజయం సాధించింది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ
బీజేపీ రామ్విలాస్ 19 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. హిందుస్థానీ అవాం మోర్చా 5 స్థానాల్లో విజయం సాధించగా రాష్ట్రీయ లోక్ మోర్చా 4 చోట్ల గెలుపొందింది. గత ఎన్నికల్లో 114 సీట్లతో గట్టి పోటీ ఇచ్చిన మహాగఠబంధన్ ఈసారి తేలిపోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 34 సీట్లకే ప్రతిపక్ష కూటమి పరిమితమైంది. గత ఎన్నికలతో పోలిస్తే 80 సీట్లను మహాగఠబంధన్ కోల్పోయింది. మహాగఠబంధన్లో ఆర్జేడీ 25 సీట్లు సాధించగా కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలుపొందింది. సిపిఐ-ఎంఎల్ 2 చోట్ల గెలవగా సిపిఎం 1 స్థానంలో విజయం సాధించింది. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించింది. బీఎస్పీ ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీ చెరో స్థానంలో గెలుపొందాయి. ఎన్డీఏ నుంచి గెలుపొందిన ప్రముఖుల్లో సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, ప్రేమ్ కుమార్, మహేశ్వరి హజారీ, సంజయ్ సారోగి, మైథిలి ఠాకూర్ ఉన్నారు. మహాగఠబంధన్ నుంచి గెలిచిన వారిలో తేజస్వి యాదవ్, ఒసమా షాహబ్, సందీప్ సౌరవ్ ఉన్నారు. రాఘేపూర్లో తేజస్వి యాదవ్ 14,000 ఓట్ల స్వల్ప మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ పై గెలిచారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ ఓటింగ్ శాతాన్ని మెరుగుపరుచుకున్నాయి. గత ఎన్నికల్లో 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 19.46% ఓటు సాధించింది. ఈ దఫా 101 స్థానాల్లోనే పోటీ చేసినప్పటికీ 20.08% ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 115 సీట్లలో పోటీ చేసిన జేడీయూ 15.39% ఓటింగ్ సాధించింది. ఈ దఫా 101 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 19.25% ఓటింగ్ ను పెంచుకుంది. చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జేపీ రామ్విలాస్ పార్టీ ఈ దఫా కేవలం 28 స్థానాల్లోనే పోటీ చేసినప్పటికీ 4.97% ఓట్లు సాధించింది. గత ఎన్నికల్లో 135 చోట్ల పోటీ చేసి 5.66% ఓట్లను సాధించింది. మరోవైపు మహాగఠబంధన్లోని ప్రధాన పార్టీ ఆర్జేడీ ఈసారి 141 సీట్లలో పోటీ చేసినప్పటికీ కేవలం 23% ఓట్లే సాధించింది. గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా ఓటింగ్ శాతాన్ని కోల్పోయింది. గత ఎన్నికల్లో 144 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ 23.11% ఓటింగ్ ను రాబట్టింది. కాంగ్రెస్ ఓటింగ్ శాతం గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఈసారి 61 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 8.71% ఓటింగ్ సాధించింది. గత ఎన్నికల్లో 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 9.48% ఓటింగ్ తెచ్చుకుంది. సిపిఐ-ఎంఎల్ కు గత ఎన్నికల్లో 3.16% ఓట్లు రాగా ఈసారి 2.84% పడిపోయింది. స్వతంత్రంగా బరిలోకి దిగిన అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం 1.85% ఓటింగ్ సాధించింది. గత ఎన్నికల్లో ఎంఐఎంకు 1.24% ఓట్లే వచ్చాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు భారీ స్థాయిలో ఓట్ల చోరీని ప్రతిబింబిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఫలితాలను లోతుగా అధ్యయనం చేస్తామని తెలిపింది. బీహార్ ఓటమి మహాగఠబంధన్కు గట్టి ఎదురుదెబ్బగా వామపక్షాలు అభివర్ణించాయి. ఈ ఓటమితో కాంగ్రెస్లో తీవ్ర నిరాశ, ఆగ్రహం పొంగి పొర్లుతోందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కొందరి నిర్ణయాల పట్ల అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ త్వరలోనే రెండుగా చీలిపోవచ్చని వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని, మొదట్నుంచి న్యాయంగా లేని ఎన్నికల్లో మహాగఠబంధన్ విజయం సాధించలేకపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు భారీ స్థాయిలో ఓట్ల చోరీని ప్రతిబింబిస్తున్నాయని ఎక్స్లో ఆరోపించారు. బీహార్ ఎన్నికల్ని లోతుగా సమీక్షిస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మొదటి నుంచే న్యాయంగా లేని ఈ ఎన్నికల్లో మహాగఠబంధన్ విజయం సాధించలేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మరింత ప్రభావవంతమైన ప్రయత్నాలు చేస్తామన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. బీహార్ ఓటమి మహాగఠబంధన్కు గట్టి ఎదురుదెబ్బ అని వామపక్షాలు పేర్కొన్నాయి. ఫలితాలు ఆశించినంతగా లేవని చెప్పాయి. ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. ప్రతిపక్షాలు మరింత ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. బీహార్ విజయంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. మిత్రపక్షాల సాయంతో బీహార్ను మరింత అభివృద్ధి చేస్తామని ఎక్స్లో పోస్ట్ చేశారు. బీహార్లో ఎన్డీఏ కూటమి భారీ విజయంతో బీజేపీ, జేడీయూ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. పలుచోట్ల మిఠాయిలు పంచుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కమలదళం సంబరాలు చేసుకుంది. బీహార్లో మహాగఠబంధన్ ఓటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పని అని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలు కారణమని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని, ఓట్ల చోరీ పేరు చెబుతూ ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్లో కొందరు నడిచే మార్గంతో విసుగు చెంది ఆ పార్టీనే రెండుగా చీలే అవకాశముందని ఆరోపించారు. బీహార్ ప్రజలు ఎన్డీఏకు అఖండ విజయం అందించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీహార్ ఘన విజయం అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టిందన్నారు. ఇక పశ్చిమ బెంగాలే మిగిలి ఉందని మోదీ అన్నారు.
ये प्रचंड जीत, ये अटूट विश्वास बिहार के लोगों ने बिल्कुल गर्दा उड़ा दिया। आज बिहार के घर घर में मखाने की खीर बनाना पक्का कर दिया है। हम एनडीए के लोग, हम तो जनता जनार्दन के सेवक हैं और हम तो जनता जनार्दन का दिल चुरा कर बैठे हुए हैं और इसलिए पूरा बिहार ने आज बता दिया है, फिर एक बार एनडीए सरकार, फिर एक बार। బీహార్లో గెలుపుతో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తిరుమల పరకామణిలో డాలర్లు దొంగిలించిన కేసులో ఫిర్యాదు చేసిన పోలీస్ అధికారి సతీష్ కుమార్ హత్యకు గురైనట్లు ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. పరకామణి కేసు విచారణ కోసం గుంతకల్ నుంచి తిరుపతికి రైల్లో వెళుతుండగా తాడిపత్రి వద్ద రైల్వే ట్రాక్ పక్కన సతీష్ కుమార్ శవంగా కనిపించారు. సతీష్ మృతదేహానికి రాత్రి 9 గంటల సమయంలో శవ పరీక్ష పూర్తి చేసిన వైద్యులు తల వెనుక గొడ్డలి తరహా ఆయుధంతో నరికినట్లుగా ఉందని తెలిపారు. పుర్రె పగిలిపోయిందని, శరీరంలో పలుచోట్ల గాయాలు, అనేక భాగాలు ఎముకలు విరిగాయని గుర్తించారు. ఒక ఉన్నతాధికారి ఒత్తిళ్లు, ఆదేశాల మేరకే పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నా అంటూ సిఐడి అధికారుల ఎదుట ఇటీవల ఇచ్చిన వాంగ్మూలమే ఆయన ప్రాణాలు తీసిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరకామణిలో డాలర్లు దొంగిలిస్తూ పట్టుబడిన రవికుమార్పై అప్పటి టీటీడీ ఏవీఎస్ఓగా ఉన్న సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈలోపే రవికుమార్ ఆస్తులను టీటీడీకి రాయించి 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. రవికుమార్ పేరిట ఉన్న కోట్ల విలువైన ఆస్తులను నాటి వైసీపీ ముఖ్యులు రాయించుకుని రాజీ కుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సతీష్ కుమార్ వాంగ్మూలం ఇస్తే అవన్నీ వెల్లడయ్యేవి. అందుకే ఆయన్ని అడ్డు తొలగించుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సతీష్ కుమార్ మృతి కేసును ఛేదించేందుకు పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ స్తంభింపచేసిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ కరెంటు ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా సమర్పించిన ఆస్తులను కేసులు తేలే వరకు విడుదల చేయవద్దని సీబీఐ కోరింది. కరెంటు ఖాతాల నిర్వహణలో భాగంగా 2012లో హామీగా సమర్పించిన 3 స్థిరాస్తులను విడుదల చేయాలని జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్ఫ్రా, ఇందిరా టెలివిజన్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ జె శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదిస్తూ ఖాతాల నిర్వహణకు షరతులతో హైకోర్టు అనుమతించిందన్నారు. ఇందులో భాగంగా 23,42,000కు బ్యాంకు గ్యారంటీ, బెంగళూరు సమీపంలోని నల్లూరులో రేవన్ ఇన్ఫ్రాకు చెందిన 6,30,00,000 విలువైన 9 ఎకరాలకు చెందిన ఆస్తుల్ని హామీగా సమర్పించినట్లు తెలిపారు. కేసు విచారణ పూర్తయ్యేదాకా ఇది అమల్లో ఉంటుందన్నారు. జగతి, జనని, ఇందిరా టెలివిజన్లతో పాటు రేవన్ ఇన్ఫ్రా కూడా జగన్కు చెందినదేనని పేర్కొన్నారు. అందువల్ల ఈ పిటిషన్లను కొట్టివేయాలని సీబీఐ న్యాయవాది కోరారు. రేవన్ ఇన్ఫ్రాకు జగతి, జనని, ఇందిరా టెలివిజన్తో సంబంధం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం హామీ నుంచి రేవన్ ఇన్ఫ్రా వైదొలుగుతుండటంతో మరో రకంగా హామీ సమర్పిస్తామన్నారు. బ్యాంకు గ్యారంటీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించడానికి సిద్ధమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ శివార్లలో నౌగాం పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఆకస్మిక పేలుడులో 6 పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 27 మంది గాయపడ్డారు. క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్కు సంబంధించి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని శ్రీనగర్కు తరలించారు. తాజాగా వాటి నుంచి నమూనాలు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ విస్ఫోటనం జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు ఉన్నట్లు చెప్పారు. పేలుడు జరిగిన వెంటనే హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాల సంఖ్యను మరింత పెంచారు.